పార్వతీ పరమేశ్వరుల ప్రేమాస్పద భావనలకు సమైక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. శివ తేజస్సు, శక్తితత్వం ఏకీకృతంగా భాసిల్లితే ఆ రూపం సుబ్రహ్మణ్యంగా సాకారమైంది. స్కందుడు, కార్తికేయుడు, సుబ్బారాయుడు, శరవణుడు, షణ్ముఖుడు ఇలా ఎన్నో పేర్లతో సుబ్రహ్మణ్య స్వామిని వ్యవహరిస్తారు. దేవసేనాధిపతిగా, కుజగ్రహానికి అధిపతిగా, ఆరోగ్య ప్రదాతగా, ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలిగించే ఆపన్న వరదుడిగా సుబ్రహ్మణ్యుడికి ఎనలేని ప్రశస్తి ఉంది. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి అక్షామూర్తిగా నెలకొన్న సుప్రసిద్ధ దివ్యక్షేత్రం మోపిదేవి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాముఖ్యం ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో నెలకొని ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుక దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్య స్వామిని తెలుగువారు ఆరాధ్య దైవంగా భావిస్తారు. విగ్రహ రూపంగా, సర్పరూపంగా, పుట్టరూపంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకం. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో మొదటిసారిగా అగస్త్య మహాముని మోపీదేవిలను గుర్తించాడు అని పురాణాలు విశ్లేషించాయి. సుబ్రహ్మణ్యం అంటే ఘనమైన పవిత్ర స్వరూపుడని అర్థం. అలా సార్థక నామధేయుడిగా మోపీదేవి క్షేత్రంలో మహిమాన్విత మూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. దేవసేనాపతి శూరం స్వామి గజముఖానుజః అని సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తారు. స్కందుడి ఆవిర్భావాన్ని, జన్మరహస్య విశేషాల్ని శ్రీమద్ రామాయణం, స్కాంద, శివమహాపురాణాలు విశ్లేషించాయి. అవ్యక్తమైన శివస్వరూపం నుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు దానిని వాయువు, అగ్ని, గంగ, భూమి ఇలా ఒకదాని తర్వాత మరొకటి ధరించిన ఫలితంగా ఓ ఆకృతి ఏర్పడింది. ఆ రూపాన్నే కుమారస్వామిగా పురాణాలు పేర్కొన్నాయి. వివేక చూడామణిలో మానవ స్థూలదేహం పంచభూతాల పంచీకరణం వల్లనే ఏర్పడుతుందని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. ఇందుకు తగినట్టుగా సృష్టి పరిణామ క్రమానికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. అలాంటి సుబ్రహ్మణ్యుడు మోపిదేవిలో దర్శనమిస్తున్నాడు. నెమలివాహన నీలకంఠతనయ నీ దివ్య నామాలు పలికేమయ్యా, నీ పాలక వడి మోసేమయ్యా, నీకు పాలాభిషేకం చేసేమయ్యా. మణిమాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా, నియమాల పూజలు చేసేమయ్యా, నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా. నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు. తిథులలో 6వది షష్ఠి. మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి తారకాధిపతి చంద్రుడి వల్లే ప్రకాశించాడని, ఈ తిథి నాడే సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపత్యం పొందాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంది. బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచములోని సుఖదుఖాల గురించిన చింతలేని స్థితప్రజ్ఞుడు. శివపార్వతుల లీలా విశేషం వల్ల ఆ వైభాగ్య సంపన్నుడే ఆది దంపతులకు పుత్రుడు కాగలిగాడు. శివపార్వతులే ఏరికోరి సనత్కుమారుడు మరుజన్మలో తమకు పుత్రుడిగా జన్మించాలని కోరుకున్నారు. శివ సంకల్పంతో సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించాడని పురాణాలు విశ్లేషించాయి. వేదాలలో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని రూపంగా సుబ్రహ్మణ్య స్వామిని పేర్కొన్నారు. ఈ సంవత్సరాగ్ని కాలాగ్ని రూపానికి సంకేతం. సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు. స్వామి 6 ముఖాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి
కేళీ విలాసాన్ని ప్రదర్శించే వదనం, జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుడితో జ్ఞాన సాధన చేసే ముఖం, శరణు కోరిన వారికి అభయమిచ్చే ముఖం, శూలాయుధపాణిగా వీర రసోపేతమూర్తిగా గోచరమయ్యే ముఖం, లౌకికపరమైన కార్యక్రమాలకు విజయసిద్ధిని అనుగ్రహించే వదనం, వల్లీ దేవసేనల సమేతంగా భాసిల్లుతూ వారితో పాటు తనను నమ్మి కొలిచే భక్తుల మనోభీష్టాల్ని నెరవేర్చే ప్రసన్న వదనం. ఇలా స్వామి 6 ముఖాలు వివిధ కార్యకారణ సంబంధాలతో వర్ధిల్లుతుంటాయి. ఆధ్యాత్మికంగా అవలోకిస్తే షణ్ముఖుడి 6 శిరస్సులు పంచేంద్రియాలు, మనసుకు సంకేతాలు. వీటిపై పట్టు సాధించిన వారే ఉన్నతులవుతారని స్వామి రూపం సూచిస్తోంది. దేహంలోని శక్తి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి ప్రసరింపచేసినప్పుడు వ్యక్తికి నూతనోత్తేజం సంప్రాప్తిస్తుందని యోగ సూత్రాలు చెబుతున్నాయి. ఆ నూతనోత్తేజానికి సంకేతమే సుబ్రహ్మణ్య స్వామి. జగముల సన్నుతి, 6 ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, 6 ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పేరెన్నికగన్న అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ కృష్ణానది మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. ఈ నదీ తీరం వెంట ఎన్నో ప్రసిద్ధ దివ్యక్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దివిసీమలో 2 పాయలుగా చీలి ఏటి మొగలు దగ్గర సాగర సంగమం చేస్తోంది. అలాంటి పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం ఇటీవలి కాలంలో సర్వాంగ సుందరంగా ముస్తాబై సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తుల్ని ఆకట్టుకుంటోంది. 5 శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ స్వామి భక్తులకు ఇహపర సౌఖ్యాలను అందిస్తోంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాస మహర్షి స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. గర్భాలయంలో సమున్నతమైన రజత మంటపంలో ఉన్న పానవట్టంపై ఈశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. ఈ పానవట్టం క్రింద ఉన్న పుట్టలో మొదటిసారిగా అగస్త్యుడు సుబ్రహ్మణ్య స్వామిని తపోనిష్టలో ఉన్న సర్పాకృతిలో దర్శనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యుడు, శంకరుడు ఒకే లోగిలిలో కొలువు తీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. శివబాలుడైన కుమారేశుడిని ఆవిర్భవం ఎంతో విలక్షణమైనది. శివపార్వతుల తనయుడైన స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె ఆ తేజస్సు భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదలో జారిపడింది. ఆ శిశువుకు కృత్తికా దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. నేలపై జారిపడినందున ఆ శిశువు స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందువల్ల శరవణుడు అని, కృత్తికా దేవతలు పెంచడం వల్ల కార్తికేయుడని కుమారస్వామిని వ్యవహరిస్తారు.
కుమారక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రంలో స్వామి వల్లి దేవసేన సమేతంగా నాగరాజస్వామిగా సర్పాకార రూపధారిగా ప్రకటితమవుతున్నాడు. ఈ ప్రాంతం కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టలతో నిండి ఉండేది. దేవతాది గణంచేత పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి కొన్నేళ్లు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలో శివభక్తుడైన ఈ ప్రాంత నివాసి వీరారపు పర్వతాలు కుండల్ని తయారు చేసే వృత్తిలో ఉండేవాడు. తన కుటుంబ సభ్యులకు సాటివారికి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. ఓ పుట్టను త్రవ్వి చూడగా దివ్య తేజోలింగం సాక్షాత్కారమైంది. పుట్టను యథావిధిగా ఉంచి ఆ పుట్టపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ ప్రతిష్ఠ నిర్వహించారు. ఇప్పుడు మనం నేత్రపర్వంగా వీక్షిస్తున్న ఆ అపురూపమైన సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి ఇదే. పానవట్టం క్రింద అందరికీ కనిపించే విధంగా లోపలికి రంధ్రం ఉంది. అర్చన అభిషేకం సమయంలో ఆ రంధ్రం గుండా పాలు పోస్తారు. ఆలయ ప్రదక్షిణా మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్భగుడి లోపలికి దారి ఉంటుందంటారు. ఈ దారి గుండా దేవతా సర్పం పయనిస్తుందంటారు. పార్వతీ శివయోగనిష్టా బ్రహ్మచర్య తపః ఫలా సర్వదానవ గర్వభంజన సహస్రార్క మహోజ్వలా భక్త హృదయ స్థాన నిలయ దివ్య శక్తి విభూషణ భక్త హృదయ స్థాన నిలయ దివ్య శక్తి విభూషణ జయతు 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 జయతు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీ సుముఖ పంకజ పద్మబంధో శ్రీసాదిదేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ భక్తులు పరిపరి విధాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. స్వామి దర్శనం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. తమ మొక్కుబడులను వివిధ రూపాల్లో చెల్లిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో చిన్నారులకు చెవిపోగులు కుట్టిస్తారు, తలనీలాలు సమర్పిస్తారు, పుట్టలో పాలు పోస్తారు, స్వామికి ప్రియమైన పాల పొంగల్ని నివేదన చేస్తారు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వేడుకల కోసం ఈ సన్నిధికి తరలి వస్తుంటారు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామిని నియమనిష్టలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్ని నిర్వహించుకుంటారు. సుందర రూపా సుబ్రహ్మణ్యా సుబ్రహ్మణ్య స్వామి చెంత నెమలి తన కాళ్ల కింద సర్పాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. ఈ సర్పం అహంకారానికి, సర్పానికి ఉన్న కోరలు రాగద్వేషాలకు సంకేతాలు. అహంకారాన్ని, అభిజాత్యాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే వ్యక్తి పరిపూర్ణత్వాన్ని అందుకుంటాడని స్వామి సమక్షంలో ఉండే మయూరం సందేశమిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి చేరువలో జాతి వైరాన్ని విస్మరించి నెమలి, పాము సద్భావనా మైత్రితో కలిసి ఉంటాయి. విశ్వశాంతిని ఆకాంక్షించేవారు సత్సాంగత్యంతో, సదాచారాలతో, సమ్యక్ దృష్టితో, స్నేహభావంతో మసలుకోవాలని ఈ రెండూ సూచిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం అంటే మంచి వర్చస్సు కలిగిన స్వరూపధారి అని అర్థం ఉంది. ఆ వర్చస్సు జ్ఞానసిద్ధి ద్వారా స్వామికి చేకూరింది. జ్ఞాన శక్త్యాత్మ అనేది షణ్ముఖుడికి ప్రియమైన నామం. జ్ఞానానికి శక్తి కలగలిస్తే ఆత్మోన్నతి సాధించి తద్వారా విజయాన్ని అందుకోవచ్చని స్వామి తన యోగ సాధనా శక్తితో చాటి చెబుతున్నాడు. సహస్రారం అంటే 1000 రేకుల తామర పువ్వు. ఆ పువ్వు వికసించినట్టుగా బుద్ధి వికసించడమే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. మానవ దేహంలో వెన్నెముక దిగువన 3.5 చుట్లతో కుండలిని అనే సర్పం ఒదిగి ఉంటుందంటారు. యోగ సాధన ద్వారా ఆ సర్పాన్ని సాధకులు సహస్రారానికి ప్రయాణించేలా
తమ సాధనా మార్గాన్ని కొనసాగించాలి. కుండలిని శక్తి అనే సర్పం గుప్తంగా మానవ శరీరంలో నెలకొని అరిషడ్వర్గాలనే విషాల్ని విడుదల చేస్తుంది. అగస్త్య మహర్షి మొదటిసారిగా సర్పాకృతిలో తపస్సు ఆచరిస్తోన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించారు. సుబ్రహ్మణ్య స్వామి భూలోకానికి తరలి రావడానికి 2 కారణాలని పురాణాలు చెబుతున్నాయి. ఓ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మతో కుమారస్వామి ఆయనకు బ్రహ్మనామం తగదని వాదించాడు. అప్పుడు శివుడు సుబ్రహ్మణ్య బ్రహ్మనామానికి విరించే సరైన వ్యక్తిగా నిర్ణయించాడు. దాంతో కుమారస్వామి పశ్చాత్తాపాన్ని చెందాడు. అలాగే శివపార్వతుల దర్శనానికి వచ్చిన సనక సనందాదుల్ని చూసి కుమారస్వామి పరిహాసం చేశాడు. దాంతో పార్వతీదేవి కుమారస్వామిని మందలించింది. తన గర్వాంధకారానికి పశ్చాత్తాపంతో భూలోకానికి చేరి తపస్సు చేసుకుంటానని తల్లి అనుమతి కోరాడు. పార్వతీదేవి వలదన్నా తన దీక్షను వదలక నిజరూపాన్ని వదిలి ఎవ్వరూ గుర్తించకుండా సర్పాకృతిలో పుట్టలో తపస్సు చేసుకోసాగాడు. పుత్రుని మీద మమకారంతో అదే పుట్టపై పుత్రునికి రక్షణగా ఈశ్వరుడు లింగాకృతిపై అదే పుట్టలో కొలువు తీరాడని క్షేత్ర పురాణం. అలా ఆ పుట్టలోని స్వామిని అగస్త్య మహర్షి తొలిసారిగా దర్శించుకున్నాడు. సాక్షాత్తు కైలాసం నుంచి దిగివచ్చి తండ్రి తనయులు ఒకే నలువులో కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అందుకే మోపిదేవి క్షేత్రం స్కంద సన్నిధిగా కుమార కైలాసధామంగా అలరారుతోంది. నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, భక్తజనులకొక పరీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష. శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం, శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ క్షేత్రంలో వైదిక స్మార్త ఆగమబద్ధంగా నిత్య పూజాది కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో ముడిపడిన పండుగలు పర్వదినాలు ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం ఈ క్షేత్రంలో నిర్వహించే ప్రధాన వేడుక. ఈ దివ్య సన్నిధి నిత్యం భక్తజన సందోహంతో విలసిల్లుతూ భక్తుల పాలిట సర్వాభిష్టప్రద పెన్నిదిగా వినుతికెక్కింది. ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘ చతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. భారీ స్తంభాలపై వర్ణరంజిత మయూరాకృతులతో కళామయంగా ముఖమంటపం నెలకొని ఉంటుంది. శ్రీ స్వామివారికి మొదట దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతురాజా యార్లగడ్డ వారి వంశీయులు గోపుర శిఖర మంటపాదుల్ని నిర్మించారు. కాలక్రమంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుండటంతో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయాన్ని విస్తృతపరిచారు. భక్తుల సౌకర్యార్థం పలు నూతన నిర్మాణాలను నిర్మించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కుడివైపు వల్లీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఎడమవైపు దేవసేన ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఇరు దేవేరులు సంపూర్ణ అలంకారాలతో వివిధ ఆభరణాలతో పుష్పమాలికలతో దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో నాగవృక్షం కింద జంట నాగుల పలు శిల్పాకృతులు నెలకొని ఉంటాయి. సంతానార్థులు వివాహాన్ని ఆశిస్తున్నవారు ఈ వృక్షం క్రింద నాగస్వరూపాన్ని ప్రతిష్టాపన చేసి స్వామి కృపకు పాత్రులవుతుంటారు. ఇదే లోగిలిలో ప్రత్యేకంగా స్వామి అగ్రజుడైన సర్వసిద్ధిప్రద గణపతి మూర్తి నెలకొని ఉంటాడు. మరోవైపు నాగుల పుట్ట ప్రత్యేక సన్నిధిగా అలరారుతోంది. నిరంతర జీవన గమన ప్రక్రియకు నాగం అని పేరు. జీవిత గమనమనే నాగం అర్థవంతంగా ఉపయుక్తం కావాలంటే సత్య మార్గంలో సత్యశోధనతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. ఈ విషయాల నేపథ్యంగా సర్పాకృతికి ఎంతో వైశిష్ట్యం ఉంది. జ్ఞానతత్వానికి సమున్నత ప్రతినిధిగా విరాజిల్లే సుబ్రహ్మణ్య స్వామి ఈ అంశాల్ని అభివ్యక్తం చేయడానికి సర్పాకృతిలో అవతరించాడని స్కాందపురాణం వివరించింది. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం అభిషేకంతో పాటు భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి శాంతి కళ్యాణాన్ని జరిపిస్తారు. నాగుల చవితి, నాగపంచమిలకు విశేషార్చనలు కొనసాగుతాయి.
స్కంద పంచమి నాడు, కుమార షష్ఠి నాడు విశేష పూజాధికాలను ఈ ఆలయంలో నిర్వహిస్తారు. మాఘశుద్ధ షష్ఠి నాడు కళ్యాణోత్సవం, అనంతరం రథోత్సవం, వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున రాహు, కేతు, సర్పదోషాల నివారణ నిమిత్తం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. విజయవాడ నగరానికి దేశం నలుమూలల నుండి రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. విజయవాడ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో మోపిదేవిలో నెలకొని ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఆర్టీసీ ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు దర్శనానికి అనుమతినిస్తారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రఖ్యాత షణ్ముఖ దేవాలయాల సరసన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా నిలుస్తుంది. ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సకలాభిష్టకారకం. ఓం శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ధీరునిగా, సూర్యునిగా, వీరునిగా ప్రస్ఫుటమయ్యే సుబ్రహ్మణ్య స్వామి ఆనందప్రదాయక దైవం. షణ్ముఖుని 6 తలలు పంచేంద్రియాలు, మనసుకు ప్రతీకలు. వీటిపై అదుపు సాధించిన వారే సమున్నతులవుతారని సంకేతం. మానవ శరీరం మూలాధార చక్రం నుండి సహస్రార చక్రానికి ప్రసరించినప్పుడే శివశక్తి దర్శనం సిద్ధిస్తుంది అనటానికి స్వామి రూపమే నిదర్శనం. కుండలిని శక్తి పాము రూపంలో చుట్టుకుని ఉంటుంది. చక్రస్వరూపిణి అయిన శక్తి ఆ పాము పడగపై నిల్చుని ఉంటుంది. ఇదే స్వామి సర్పాకార రూప ఆంతర్యం. ఎన్నో అంతరార్థాలను ప్రకటించే సుబ్రహ్మణ్య స్వామి దివ్య కృప మనపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మురుగ 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 శరవణ భవ షణ్ముఖ దేవా. మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా. మురుగ 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 సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.